పుత్ర పవిత్ర ఆత్మ నామమున క్రీస్తునాథుని యందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమ కరుణ ఈ వారమంతా కూడా నూతన సృష్టి న్యూ లైఫ్ గురించి మనం ధ్యానించుకుంటూనే ఉన్నాం. కాబట్టి ఈ తపస్కాలం ఈ 5వ ఆదివారం ఈ శుక్రవారం రోజున ఉన్నాం. దేవుని ప్రేమ కరుణ ఎవరైతే మంచి జీవితం జీవిస్తూ ఉంటారో, భయభక్తులు కలిగి జీవిస్తూ ఉంటారో ఆ కుటుంబాలను ఆ పిల్లలందరినీ కూడా ఆయన దీవిస్తూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి వందనం, యేసయ్య వందనం, యేసయ్య వందనం, యేసయ్య వందనం, ఆత్మదేవ వందనం, ఆత్మదేవ వందనం, ఆత్మదేవ వందనం, ఆత్మదేవ వందనం. మన జీవితాలలో ఈ తపస్కాలం అంతా కూడా ఒక నూతన జీవితాన్ని జీవించాల. 5 వారాలు మనం అయిపోగొట్టుకుంటూ ఉన్నాం. ఇప్పుడు వచ్చే ఆదివారం నుండి పవిత్ర వారంలోకి మనం ప్రవేశించి గొప్ప దేవుని యొక్క దీవెనలు హోసానా గీతాలు పాడుకుంటూ పురవీధుల్లో ఆయనను గొప్పగా యావత్ ప్రపంచమంతటా కూడా స్తుతించే పవిత్ర వారంలోకి మనం ప్రవేశిస్తున్నాం. ఈ 40 రోజుల ప్రయాణంలో చివరి దశకు మనం చేరుకుంటూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, గట్టిగా చప్పట్లు కొట్టండి. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకోనే భయము భక్తి భావాలు ఉండాలా. తల్లిదండ్రులు పిల్లలు భక్తి భావాలు కలిగి జీవిస్తూ ఉంటేనే ఆ గొప్ప దేవుని యొక్క ఆశీర్వాదాలు దీవెనలు మనకు ఉంటూ ఉంటాయి. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి మన జీవితంలో భయము భక్తి భావాలు ఉన్నప్పుడే ఆయన ఆశీర్వాదాలు, ఆయన బ్లెస్సింగ్స్ మనకు ఉంటూ ఉంటాయి. చూద్దాం ఒకసారి దానియేలు గ్రంథం తీయండి. దానియేలు 13వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు చదువుదాం. ఎలా ఉన్నారు, ఎలాంటి జీవితం జీవించారు, తల్లిదండ్రులు ఎలా జీవించారు, పిల్లలు ఎలా ఉన్నారు అని దీంట్లో చక్కగా రాయబడి ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, దానియేలు గ్రంథము 13వ అధ్యాయము వచనాలు 1 నుండి 3 వరకు చదువుదాం. బాబిలోనియాలో యోవాకీము అని ఒక నరుడు ఉన్నాడు. అతడు హిల్కియా కుమార్తె సూసనును వివాహమాడెను. అతడు సూసానను వివాహమాడెను. ఆమె మిగుల అందగతే. చూడండి, ఆమె మిగుల అందగతే, దైవభక్తి కలది. అందగతే మరియు దైవభక్తి కలదు. ఆమె తల్లిదండ్రులు, చూడండి, వినండి ఎలా ఉంటుందో బైబిల్లో రాసినటువంటి కొన్ని వాక్యాలు ఎలా ఉంటాయి. ఆమె తల్లిదండ్రులు భక్తిపరులు కనుక తన కుమార్తెకు మోషే ధర్మశాస్త్ర నియమం ప్రకారము జీవింపవలనని నేర్పారు. గట్టిగా చప్పట్లు కొట్టండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆమె తల్లిదండ్రులు భయభక్తులు గలవారు కాబట్టి కుమార్తెను కూడా మోసే ధర్మశాస్త్ర ప్రకారం ఆ నియమాల ప్రకారం నేర్పించారు. ఆమె చూస్తే అందగతే, భయభక్తురాలు. ఈ రోజుల్లో చూస్తున్నాం, అందం ఉంటే భక్తి ఉండదు, భక్తి ఉంటే అందం ఉండదు. అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. భక్తి అనేది ఉండాలా. మరొకసారి వినండి, తల్లిదండ్రులు ఎలా ఉన్నారు, పిల్లలు కూడా అలా నేర్పించారు. అది మరొకసారి చదువుదాం వాక్యాలు మళ్ళీ. ఆమె తల్లిదండ్రులు మొదటి నుంచి 1 నుండి బాబిలోనియాలో యోవాకీము అను ఒక నరుడు ఉండేవాడు. అతడు హిల్కియా కుమార్తె అయిన సూసనును వివాహమాడెను. ఆమె మిగుల అందగతే, దైవభక్తి కలది. అందగతే ప్లస్ మరియు దైవభక్తి కలది. చూడండి, మనకి భక్తి ఉంటే అందం ఉండదు, అందం ఉంటే భక్తి ఉండదు. అలాంటి స్థితిలో ఉన్నా అందగతి అయినా కూడా ఆమె భక్తి గల జీవితాన్ని జీవించింది. ఎందుకు జీవించింది, ఆమెకి ఎలా అలవాటు పరుచుకుంది ఒకసారి విందాం. తర్వాత ఆమె తల్లిదండ్రులు భక్తిపరులు కనుక తన కుమార్తెకు మోషే ధర్మశాస్త్ర నియమం ప్రకారము జీవింపవలెనని నేర్పారు. అది గొప్పతనం. తల్లిదండ్రులు ఎలా ఉంటే పిల్లలు అలా ఉంటారు. తల్లిదండ్రులు భయభక్తి కలిగి ఉంటే పిల్లల్ని కూడా అలా పెంచుతూ ఉంటారు.
ఆ భక్తి భావాలు ఉంటే ఒక నూతన జీవితాన్ని జీవించడానికి అవకాశం ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ తపస్కాలంలో భయం లేదు, భక్తి లేదు, అందం లేదు, ఇంకా మన జీవితాలు ఇంకా ఎందుకు ఎటువైపు అవుతున్నాయి ఆలోచించండి ప్రియ దేవుని బిడ్డలారా. భయము భక్తి భావాలు ఉంటే ప్రతిరోజు నీ జీవితంలో అందంగా ఉంటా. చేత పట్టుకో, బైబిల్ చేత పట్టుకో, పుస్తకం ప్రార్థన పుస్తకం పట్టుకోరా చర్చికి. జీవితంలో ఎవరు లేనటువంటి అందంగా దేవుడు ఈ ధర్మశాస్త్రాన్ని బైబిల్ పట్టుకున్నవారు ఎంత అందంగా ఉంటారో ఎవరికి తెలియదు. ఎక్కడికి వెళ్ళినా ప్రార్థన పూజలకు వెళ్ళినా బైబిల్ పట్టుకునే అలవాటు నేర్చుకోవాలా. భక్తి భావాలు నేర్చుకునే అలవాటు ఉండాలా. తల్లిదండ్రులు నేర్చుకుంటూ పిల్లలకు నేర్పించాలా. అది గొప్పతనం. తల్లిదండ్రులు నేర్చుకోరు, చర్చికి రారు, భర్త వస్తే భార్య రారు, భార్య వస్తే పిల్లలు. అలాంటి స్థితిలో ఉన్నాం మనం. చూడండి ఎంత చక్కగా తల్లిదండ్రులు, సుసానా తల్లిదండ్రులు ఎలా ఉన్నారు. చక్కగా భక్తితో ఉన్నటువంటి కుటుంబం పిల్లలకు కూడా వారు భక్తితో జీవించాలి అని నేర్పించారు. అప్పుడే వారి జీవితంలో గొప్ప అద్భుతాలు దీవెనలు మనం పొందుతూ ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి వందనం. ఈ తపస్కాలం ఈ చివరి రోజుల్లో నూతన జీవితం జీవించడానికి భయము భక్తి భావాలతో ఉండాలా. అందచందాలతో కాదు, అందమున్నా కూడా భక్తి ఉండాలా. భక్తి ఉన్నా లేకపోయినా మనకి మంచి జీవితం ఉండాలా. అది మన జీవితంలో నేర్చుకోవాలి. ప్రభు తెలియజేస్తున్నాడు. మనం చూస్తున్నాం అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 20వ వచనం చదవండి. ప్రభు ఏ విధంగా తెలియజేస్తున్నారు. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 20వ వచనం చదువుదాం. వారిని న్యాయమూర్తుల సమక్షమునకు తెచ్చి, అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 20వ వచనమా? వారిని న్యాయమూర్తుల సమక్షమునకు తెచ్చి, యూదులైన వీరు మన నగరములోని కలతలకు కారకులై ఉన్నారు. వీరు మన చట్టమునకు విరుద్ధమైన ఆచారములను. ఇంకొకటి చదువుదాం. అది రోమీలకు రాసిన లేఖ తీయండి ఒకసారి చూద్దాం. రోమీలకు రాసిన లేఖ 16వ అధ్యాయం 20వ వచనం చదువుదాం. రోమీలకు రాసిన లేఖ 16వ అధ్యాయము 20వ వచనం చదువుదాం ఒకసారి. మన సమాధానమునకు మూలమగు దేవుడు త్వరలో సైతానును నీ పాదముల కింద చితక త్రొక్కును. గట్టిగా చప్పట్లు కొట్టండి ప్రియ దేవుని బిడ్డలారా. ఆ ప్రభు రాబోతున్నాడు. ఉత్థాన క్రీస్తు ప్రభు పండగ రాబోతున్నా, కొనియాడబోతున్నా త్వరలో. అందుకొని త్వరలో మీ దేవుడు రాబోతున్నాడు. సాతాను నీ కాళ్ళ కింద తొక్కబోతున్నావు అని ప్రభు వాక్యం తెలియజేస్తుంది. మరొకసారి చదువుదాం వాక్యాన్ని. మన సమాధానమునకు మూలమగు దేవుడు త్వరలో సైతానును నీ పాదముల కింద నీ కాళ్ళ కింద చితక తొక్కును అని ప్రభువు మన ప్రభువు యేసుక్రీస్తు అనుగ్రహము, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క అనుగ్రహమును మీకు తోడగునుగాక. ఆ సాతానులన్నిటి కూడా నీ కాళ్ళ కింద తొక్కడానికి ప్రభు రాబోతున్నాడు. సమాధానకర్త అయిన యేసయ్య. కాబట్టి భయభక్తులతో జీవించండి అని, మంచి జీవితం జీవించండి అని ప్రభు మనకు తెలియజేస్తున్నారు. చూడండి, త్వరలో సాతానును కూడా యేసయ్య తన పాదాల కింద తొక్కి మరణించి బాధలు అనుభవించి 3వ రోజు లేవబోతున్నాడు. అలా నీవు కూడా నీ జీవితంలో సాతానులు తొక్కబడాలి. ప్రభు నామంలో నువ్వు విజయం పొందాలి అని ప్రభు ఈరోజు మనకి చక్కగా తెలియజేస్తున్నారు ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి మన జీవితంలో ఈ తపస్కాలం చివరి రోజుల్లో ఉన్న ప్రార్థన, భయము, భక్తి భావాలు మనం అలవాటు చేసుకోవాలా. దేవుని స్వరాన్ని వినాలా, ప్రార్థన చేసుకోవాలా. ప్రార్థన చేసుకొని మంచి జీవితం జీవించాలా. జీవితాలు మారకపోతే ఎందుకు? సుమారుగా ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి నీకు? ఇప్పుడైనా నీ జీవితం మారకపోతే ఎందుకు? వేస్ట్ మన జీవితాలు మారకపోతే. ఇన్ని సంవత్సరాలు జీవిస్తున్నావు దేవుని బిడ్డగా, దేవుని యొక్క కుటుంబంలో జీవిస్తున్నావు. నీవు, నీ కుటుంబం, నీ పిల్లలు. జీవితం మారబోతే ఇక జీవితం జీవించి ఇలా మన జీవితం వ్యర్థం అంటాడు ఉపదేశకుడు అంటూ ఉంటాడు.
జీవితం అంతా కూడా మీరు వ్యర్థమే, నటన జీవితం మీదే, మీ లైఫ్ అంతా కూడా వేస్ట్ అంటూ ఉన్నాడు మీ జీవితాలు మార్చుకోకపోతే. కాబట్టి ప్రియ దేవిని బిడ్డలారు, మన జీవితాలు మార్చుకొని ఈ తపస్కాలం చివరి రోజుల్లో ఉన్నాం. ఆదివారం నుండి పవిత్ర వారంలోకి ప్రవేశించబోతున్నావు. ఎలా నీవు ప్రవేశించబోతున్నావు? ఎలా నువ్వు దేవుని విషయంలో సహకరించబోతున్నావు? ఎలా ప్రార్థన పూజలో నువ్వు పాల్గొబోతున్నావు? నీవు, నీ కుటుంబం, నీ పిల్లలు ఒకసారి ఆలోచించుకోండి ప్రియ దేవిని బిడ్డలారా. చివరిగా ఒక వచనాన్ని మనం చదువుదాం. దర్శన గ్రంథం తీయండి, 12వ అధ్యాయము 10వ వచనం చదువుదాం. దర్శన గ్రంథము 12వ అధ్యాయము 10వ వచనం చదువుదాం. ఈ శుక్రవారం రోజున ప్రభు మనకు 3 చక్కనటువంటి వచనాలు తెలియజేశాడు. 3వ వచనం ఆలకిద్దాం. దర్శన గ్రంథము 12వ అధ్యాయము 10వ వచనం. అంతటా దివియందు ఒక గంభీర కంఠస్వరము ఇట్లు పలుకుట వింటిని. ఇప్పుడు దేవుని రక్షణ వచ్చి ఉన్నది. గట్టిగా చప్పట్లు కొట్టండి ప్రియ దేవుని బిడ్డలారా. దేవుని రక్షణ రాబోతుంది. గొర్రె పిల్ల రక్తానితో తర్వాత మనం చదివితే అర్థమవుతుంది. ప్రాణాన్ని ఇవ్వబోతున్నాడు అని గొప్పగా ఆయన దీవెనలు పొందుతున్నాం. చదువుదాం 10-11 వచనాలు. రాజుగా దేవుడు తన శక్తిని ప్రదర్శించెను. ఇప్పుడు ఆయన మెస్సయ్యా తన అధికారమును తెలిపెను. ఏలైనా మన సోదరులపై నేరము మోపువాడు రేయింబవలు దేవుని ఎదుట వారిని దూషించిన వారు దివి నుండి బయటికి గెంటివేయబడినాడు. గొర్రెపిల్ల రక్తము ద్వారా వారు ప్రకటించిన సత్యము ద్వారా మన సోదరులు వారిపై గెలుపులు సాధిస్తున్నా. గట్టిగా చప్పట్లు కొట్టండి ప్రియ దేవుని బిడ్డలారా. ఆ గొర్రె పిల్లైనటువంటి యేసు రక్తము ద్వారా నీ ప్రతి పాపముని అన్ని కూడా కడిగివేయబోతున్నాడు. త్వరలో మనం ఆయన విజయం సాధించబోతున్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వారమంతా కూడా ఫలించాలి. నీవు, నీ కుటుంబం, నీ పిల్లలు నూతన జీవితాన్ని జీవించాలి ఈ చివరి శుక్రవారం రోజున అని ఈ వారమంతా కూడా ప్రభు మనకు తెలియజేస్తున్నాడు. మనం మొట్టమొదటిగా మనం విన్నాం దర్శనది దానియేలు గ్రంథంలో కుటుంబం ఎలా ఉండాలా, భయము భక్తులతో తల్లిదండ్రులు ఎలా ఉంటారు, పిల్లలు కూడా అలా నేర్పించుకోవాలా, భక్తి భావాలు ఉండాలి అని మనం నేర్చుకున్నాం. రెండవది ఆయన దీవెనలు రోమీలకు రాసినటువంటి లేఖలో మనం ఆలకించి ఉన్నాం. ఆయన రాబోతున్నాడు, దీవెనలు ఇవ్వబోతున్నాడు అని మరి దర్శన గ్రంథంలో ఆలకించి ఉన్నాం. గంభీర స్వరము రాబోతుంది. ఆ స్వరంలో ఆయన మనకు దీవెనలు గొర్రె పిల్ల రక్తము ద్వారా మన పాపాలు కడిగివేయి శుద్ధీకరించబోతున్నామని ఈ 3వ వాక్యంలో మనం ఆలకించి ఉన్నాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, అందరికీ కూడా 2 చేతులు పైకి లేపండి, కళ్ళు మూసుకో, ప్రార్థించి నీ భక్తి, నీ విశ్వాసము, నీ అందచందాలు ఎలా ఉన్నాయి? మనందరి అందాలు ప్లాస్టిక్ అందాలే. లిప్టిక్లు, పౌడర్లు పూసుకొని జీవిస్తున్నటువంటి అందచందాలు వద్దు. భయము భక్తి భావాలు అలవాటు చేసుకోవాలి. ఈరోజు సుసాన నుండి మనం నేర్చుకోవాలా. అలాంటి జీవితాన్ని మనం జీవిస్తున్నామా? సుసాన తల్లిదండ్రుల వలె భక్తి భావాలతో జీవించి పిల్లలను మంచి మార్గంలో నడిపిస్తున్నామా? ఆలోచించండి ఒకసారి. ఈ తపస్కాలం చివరి రోజుల్లో ఉన్న నూతన జీవితంలో ఫలించాలి. గోధుమ గింజ ఎలా ఫలిస్తుందో భూమిలో పడి నశించి, అలా నీ జీవితం, నీ కుటుంబం, నీ పిల్లలందరూ కూడా ఫలించాలని ఈ వారమంతా కూడా ధ్యానిస్తుండగా, యేసయ్యా నా కుటుంబం, నా పిల్లలు మీ అందరము కూడా ఫలించాలి యేసయ్యా ఈ తపస్కాలం చివరి రోజుల్లో కూడా. రానున్న రోజులు ఆ భాగ్యం దయచేయండి అయ్యా అని ప్రార్థన చేసుకో. సాతాను నీ కాళ్ళ కింద అణగదొక్కాలి త్వరలో. దుష్ట శక్తులన్నీ కూడా నీ కుటుంబం మీద, నీ పిల్లల మీద సోకకుండా నీ కాళ్ళ కింద యేసయ్య చెప్పినట్లు నీ కాళ్ళ కింద తొక్కబడాలి, నశించబడాలి అని ప్రార్థన చేసుకో. కుటుంబాలలో శుభములు జరగట్లేదంటే ఎందుకు? సమస్యలు వస్తున్నాయంటే ఎందుకు?
ఆలోచించండి. భయము భక్తి భావాలు లేకపోవడమే, దేవుని స్వరాన్ని దైవ సేవకుల మాట ఆలకించలేకపోవడమే. ప్రియ దేవుని బిడ్డలారమ్మా, జీవితాన్ని మార్చుకుంటూ కొత్త జీవితం కావాలయ్యా ఈ తపస్కాలం చివరి రోజుల్లో మీ దయ వల్ల యేసయ్యని ప్రార్థన చెయ్యి. గొర్రె పిల్ల రక్తము నీకు గుడ్ ఫ్రైడే రోజు యేసయ్య నీకు బలిగా ఇవ్వబోతున్నాడు. మరి నీవేమి ఇవ్వబోతున్నావు? కనీసం పండగలైనా నువ్వు సహకరిస్తున్నావా? ముందుంటున్నావా? నీ కుటుంబం, నీ పిల్లలు దేవుని విషయాల్లో, దైవ కార్యాల్లో, దేవాలయ శుభ్రకరలో, కొండ శుభ్రం చేయటంలో ముందుంటున్నావా? ఆలోచించు. దేవుని కార్యంలో వెనకంద చేస్తున్నావు. దేవుని విషయాల్లో కూడా వెనకంద చేస్తున్నారు చాలామంది. జీవితంలో ఇన్ని సంవత్సరాలు ఉన్నాయి నీకు. నీ జీవితం ఎటువైపు వెళ్తుంది? ఆలోచించు ఒకసారి. నీ గుండె మీద చేయి పెట్టుకొని పశ్చాత్తాపం చెందో కనీసం ఇప్పుడైనా. నీ జీవితం ఎటువైపు వెళ్తుంది ఆలోచించుకో ఒకసారి. ఇన్ని సంవత్సరాలు నువ్వు దేవుని బిడ్డగా జీవిస్తున్నావే, నీ జీవితం మారకపోతే ఎందుకో ఆలోచించు ప్రియ దేవుని బిడ్డలారా. దేవుని ప్రేమ కరుణ గొప్పది ప్రియ దేవుని బిడ్డలారా. ఆయన చెంతకు తిరిగి వచ్చే వారందరినీ కూడా కాచి కాపాడుతూ ఉన్నారు. ప్రార్థన చేసుకో. అమ్మా మరియ తల్లి, మీ కుమారుని యొక్క దీవెనలు, ఆశీర్వాదాలు మా అందరి మీద దయచేయండి తల్లి. పరీక్షలు రాస్తున్నారు 10th క్లాస్ బిడ్డలందరినీ కూడా దీవించండి. వారికి తోడుగా ఉంటూ కాచి కాపాడుతూ మంచి ఫలితాలతో దీవించమని వేడుకుంటూ ఉన్నా. కూటాలకు సహకరించినటువంటి కుటుంబాల వారి పిల్లలను దీవించండి. మరి ఈస్టర్ పండుగ కూడా నేనున్నాను, నా కుటుంబం, నా పిల్లలు యేసయ్య దీవించారు, ఏదో ఒక విధంగా ముందుకు వచ్చే కుటుంబాలు కూడా రావాలి అని ప్రార్థిస్తుండగా, అమ్మా తల్లి చల్లని దీవెనలతో మీ కుమారుని యొక్క ఆశీర్వాదాల ద్వారా ఈ పవిత్ర వారం అంతా కూడా ఆదివారం నుండి మొదలు పెడుతుండగా చక్కగా తోడుగా ఉండి నడిపించండి తల్లి. అన్ని పవిత్ర కార్యాలు చక్కగా జరగాలి అని మానాదురైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. పితా పుత్ర పవిత్రాత్మ నామమున. ఇప్పుడు అర్పణ గీతాన్ని పాడుకుంటూ